అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని పరిశీలిస్తే, ముందుగా ఈనాడు చూస్తే ఓవరాల్గా వార్తలు ఏమున్నాయని చూద్దామండి. పేదలకు వైద్య విద్యే మా లక్ష్యం. అసెంబ్లీలో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అది ఇది అని అవతల వస్తున్నటువంటి విమర్శలు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు విషయం. పేదలకు వైద్య విద్య అందుతుంది అని. అదే విధంగా పాల్కే పురస్కారం అందుకున్న మోహన్ లాల్, అవార్డులు స్వీకరించిన పలువురు జాతీయ తెలుగు సినీ ప్రముఖులు ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రధానోత్సవం ఢిల్లీలో దాదాసాహెబ్ పాల్కే అవార్డుని అందుకున్నారండి మోహన్ లాల్ గారు, ప్రముఖ నటుడు. అదేవిధంగా ఉత్త మాటలే చేతలు లేవు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా ఐక్యరాజ్య సమితిలో పలు దేశాల ప్రతినిధులు ఉన్నటువంటి సమావేశంలో ఆయన అద్భుత సామర్థ్యం ఉన్నా సరిగ్గా పని చేయట్లేదు, ఐక్యరాజ్య సమితి పని చేయట్లేదు అని చెప్పేసి ఆరోపించారు. ఐరాసపై ట్రంప్ ఆగ్రహం, ప్రపంచ నేతల సమక్షంలో విమర్శ. భారత్ పాక్ సహా 7 యుద్ధాలని ఆపానని మళ్లీ వ్యాఖ్య. రష్యా యుద్ధానికి భారత్ చైనా నిధులు ఊతమని విమర్శ. నాటోది అదే తీరని ధ్వజం. త్వరలో మరింత భారీగా సుంకాలేస్తామని హెచ్చరిక. ఇదండి ఈయన బరితెగింపు. ఎలా ఉందంటే, రష్యా యుద్ధం ఆపకపోవడానికి భారత్ చైనాలు కారణమని. ఎందుకంటే భారత్ చైనాలు చమురు కొంటున్నాయి కాబట్టి ఈ డబ్బుతో రష్యా ఏమో యుద్ధం చేస్తుంది అన్నది ఆయన వార్తానికి వాదన. భారత్ చైనాలు చమురు కొనడం ఆపేస్తే రష్యా యుద్ధం ఆపుతుంది అని చెప్పేసి ఒక వితండం అనమాట. అర్థం పర్థం లేని వాదన వినిపిస్తున్నారు. తర్వాత త్వరలో ఇంకా సుంకాలు వేస్తామని చెప్పి హెచ్చరిక కూడా చేస్తుంది. అయితే నెక్స్ట్, పేదల విద్యే మా లక్ష్యం. ఇది డీటెయిల్లోకి వెళ్ళినట్టయితే మనం జగన్ ప్రభుత్వం చెప్పిన దానికంటే పేద విద్యార్థులకు అదనంగా 110 సీట్లు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధానం. గడువు పూర్తయ్యాక ఆ కాలేజీలు ప్రభుత్వానికే. వైకాపా ప్రభుత్వంలా చేస్తే ఆ కాలేజీలు పూర్తి 15 ఏళ్ళు. మేము 2 ఏళ్లలోనే అందుబాటులోకి తెస్తాం. ఆసుపత్రుల్లో అనవసరమైన సిజేరియన్లు చెయ్యం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పేదలకు వైద్య విద్య అందుబాటులోకి తేవడమే తమ ప్రభుత్వ లక్ష్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తన ప్రభుత్వం 10 వైద్య కళాశాలలను నిర్మాణం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో చేపట్టడం వల్ల జగన్ ప్రభుత్వం ఇస్తామన్న దానికంటే పేద విద్యార్థులకు అదనంగా 110 సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వైకాపా ప్రభుత్వం అనుసరించిన పద్ధతిలో వైద్య కళాశాలలు పూర్తవడానికి కనీసం 15 ఏళ్లు పడుతుందని, తమ ప్రభుత్వం పీపీపీ విధానంలో 2 ఏళ్లలో వాటిని అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. వైద్య కళాశాలలన్నీ ప్రైవేట్ పరం చేస్తామంటూ వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పీపీపీ అంటే ప్రైవేట్ చేయడం కాదని, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అనుసరించే విధానమని అన్నారు. 33 సంవత్సరాల తర్వాత ఆ వైద్య కళాశాలలన్నీ మళ్ళీ పూర్తిగా ప్రభుత్వం చేతికే వస్తాయని తెలిపారు. వైద్య రంగంలో పీపీపీ ప్రాజెక్టులు కొత్తేమీ కాదని, జిల్లా ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్ ఇప్పటికే దాన్ని అనుసరిస్తున్నాయని తెలిపారు. ఐఐటి మద్రాసు, ఐఐఎం ఉదయపూర్, ఐఐటి నాగపూర్ మౌలిక సౌకర్యాలని విస్తరించేందుకు పీపీపీ విధానాన్ని ఎంచుకున్నారని గుర్తు చేశారు. శాసనసభలో మంగళవారం ప్రజలకు వైద్య సేవలు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేపట్టిన చర్చ ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలు ప్రజెంటేషన్ ఇచ్చారు. అదండి, ఇది పీపీపీ విధానం అంటే ప్రైవేట్ కాదు. ప్రైవేట్ వాళ్ళంటే ఏంటంటే, మనం రాసిచ్చేస్తే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. కాలేజీ తీసి హోటల్ పెట్టుకుంటారు, లేకపోతే ఇంకేదైనా చేస్తారు. ఇది కాదు కదా. ఇది గతంలోన హైవేలు వేశారంటే టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేసుకుని ఎలాగో అలా మొత్తం మీద హైవేలు మామూలుగా ప్రభుత్వం వేసినటువంటి మిగతా రోడ్ల కంటే ప్రపంచ బ్యాంకు నిధులతో వేసిన రోడ్లు బాగానే ఉన్నాయి కదా. పీపీపీ అంటే ఇది కొత్త కాదు. ఐఐఎం, ఐఐటీలు నడుస్తున్నాయి, అవన్నీ బాగా నడుస్తున్నాయి. కాకపోతే అక్కడ ఇటువంటి దుష్ప్రచారం చేయలేదు కాబట్టి అవి ఇప్పటికే ఆ మోడల్ దేశంలో చాలా రంగాల్లోనూ అది విస్తరించి ఉంది. దాని గురించి పెద్ద భయపడవలసిన పని లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు సభలో చెప్పారు. ఇక్కడ కార్టూన్ బాగుందండి. ఈ కార్టూన్ చూస్తే, యుద్ధాలను ఆపడంలో ఐరాస విఫలమైందని చెప్పి 7 యుద్ధాలను నేనే ఆపానని అమెరికా
అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు అనమాట ఐరాసలో. అంటే ఏంటి దాని అర్థం? ఇది ఈగల్ అనమాట. అమెరికా అంటే ఈగల్. ఈగల్ ఏం చేసిందంటే ఐక్యరాజ్య సమితి మీకెందుకు చేతకానిది, మీరు శాంతి ఒప్పందాలు చేయలేరు, ఆ శాంతికి చిహ్నంగా ఉన్నటువంటి ఈ ఆలివాకులు మీకెందుకని లాక్కుపోతున్నట్టు అక్కడ చీల్చి చెండాడినట్టు ఆ ట్రంప్ పరిస్థితి ఆ విధంగా ఉంది అనమాట. ఇక మరో ముఖ్యమైన వార్త, విశాఖకు టెక్ దిగ్గజం యాక్సెంచర్ విస్తరణకు 10 ఎకరాలు కోరిన సంస్థ. దశల వారీగా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ప్రభుత్వం సంస్థల మధ్య కొనసాగుతున్న చర్చలు. విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు మరో దిగ్గజం సాఫ్ట్వేర్ సంస్థ యాక్సెంచర్ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా దశల వారీగా సుమారు 12,000 ఉద్యోగాలు కల్పిస్తామని, 10 ఎకరాల స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల ఐటీ సంస్థలకు కేటాయించిన విధానంలోనే భూమి కేటాయించాలని కోరింది. ఈ ప్రతిపాదన మన రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. త్వరలో దీనికి ఆమోదం లభించనుంది. యాక్సెంచర్కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 7.9 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో 3 లక్షల మంది పైగా భారత్లోనే పనిచేస్తున్నారు. కరోనా తర్వాత టెక్ సంస్థల్లో టైర్ 2 నగరాల్లో కార్యాలయాలను ఏర్పాటు తర్వాత పేజీలో వార్తుంది. రెండో పేజీలో మరికొన్ని డీటెయిల్స్ ఇచ్చారండి. వాల్కే పురస్కారం అందుకున్న మోహన్ లాల్. అవార్డులు స్వీకరించిన పలువురు జాతీయ, తెలుగు సినీ ప్రముఖులు ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డు ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో మంగళవారం 75వ జాతీయ చలనచిత్ర అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. అమెరికాకు మనం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఏంటండి ఇది? చూద్దాం. అది జనరిక్ మందులను భారత్ నుంచి కొనాల్సిందే. అక్కడ పారిశ్రామిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రంప్ నిర్ణయాలు. భారతీయ కంపెనీలు కొత్త మార్కెట్లకు విస్తరించాలి. ఇది చెప్పుకోవాల్సింది అనుకున్నదే. ఎందుకంటే ఈవేళ ట్రంప్ అయినా రేపు మరొకరు ఎవరైనా కావచ్చు, అమెరికా మీద పూర్తిగా చేరబడటం. మనం ఏదో చేరబడితే ఆ సపోర్ట్ తీస్తే నేరపడతాం. అది మనం ఎప్పుడైనా విస్తరించాలి, వేరే వేరే దేశాల్లో విస్తరించాలి వ్యాపారాలు. అది ఎవరు చెప్పారంటే నాట్కో ఫార్మా వైస్ చైర్మన్ సిఇఓ రాజీవ్ నన్నపనేని. ఈనాడు ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా అతను 50% సుంకాలు విధించారు కదా! తర్వాత H1B కి $1,00,000 ఫీజు పెట్టారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూ చేస్తే, ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ జనరిక్ మందులకి ఎక్కువగా అమెరికా డిపెండ్ అయ్యింది మనకి. కాబట్టి ఖచ్చితంగా కొనాల్సిందే అని, వేరే గత్యంతరం అయితే లేదు అని చెప్పి. అది నిజంగా అందుకనేమో ఫార్మా మీద ఆయన ట్యాక్స్ పెట్టలేదు. అంటే సుంకాలు, దిగుమతి సుంకం ఫార్మా మీద విధించలేదు. మిగతా దాంట్లో 50% పెట్టి కానీ ఫార్మా మీద ఆయన ముట్టుకోలేదు. సరే, అది చూసుకొని 90% అంట, 92% భారతదేశమేనంటండి అమెరికాలో వాడుతున్న మందులు. 92% జనరిక్ మందులు భారతదేశం నుంచి వచ్చినవే. అయితే ఇక్కడ 50% సుంకాలు వేశారు కానీ మరి దీనికి మాత్రం ఏం పెద్దగా పూర్తిగా ఇప్పటి వరకు ఫార్మా మీద పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ జనాలను దృష్టిలో పెట్టుకుని ఆయన అలా చేశాడు. ఇంకా ఏమంటాడు ఈయనంటే, మన మందులు కొనకుండా ఉండటానికి వీలు లేని పరిస్థితిలో ఇప్పుడు అమెరికా ఉందంట. రొయ్యల దుస్తులు అయితే ఎక్కడైనా తెచ్చుకుంటారు కానీ మన మందులు తేలేరు. పైగా అవి ఒక చైనా, ఇండియాలోనే ముడి సరుకులు కూడా చైనా, ఇండియాలోనే దొరుకుతాయి ఈ జనరిక్ సంబంధించి. కాబట్టి ఆయన ఇటు పోలేడు ఆ విషయంలోనని చెప్పేసి. చివరికి ఏంటంటే ఆశాభావం ఉంది, ఆయన దిగొస్తాడు, ఈ సమస్య పరిష్కారం అయిపోద్ది అన్న కోణంలోనే ఇంటర్వ్యూ మొత్తం సాగింది. ఇది ఏ సమాజమైనా సరే శ్రామిక వర్గం అన్నది మెయిన్. శ్రామిక వర్గం బెనిఫిట్ చూడకపోతే ఏ సమాజం నిలబడదు. అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఆ కోవకే వస్తారు. ఇప్పుడు H1B H1B వీసాకి $1,00,000 ఫీజు పెట్టినా కూడా అది కూడా అటువంటిదే వస్తుంది. మీరు పనిచేసేవారు లేకపోతే ఎవరు మాత్రం ఏ కంపెనీలు ఏం చేస్తాయి? అటువంటి దానికి వస్తే చివరికి తప్పనిసరి పరిస్థితుల్లోనైనా ఈ దిగొచ్చే పరిస్థితి ఉంటది గానీ ఇదేమవ్వదు అన్నట్టుగా చెప్తున్నారు ఆయన. ఆశాభావం వ్యక్తం చేశారన్నమాట. ఇక మరో వార్త, అనిల్ రెడ్డి కంపెనీల్లో డైరెక్టర్ ఆయన తల్లి వైఎస్ భారతి. జగన్ సతీమణి వైఎస్ భారతి ఆ కంపెనీలో డైరెక్టర్ కాదు. ఇదేం జరిగిందంటే, అనిల్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు జార్జ్ రెడ్డి ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు కొడుకు అనిల్ రెడ్డి కంపెనీలు సిట్టు సోదాలు చేస్తుంది. ఎందుకంటే మద్యం స్కామ్లో సొమ్ము అనిల్ రెడ్డి కంపెనీల ద్వారాగా హవాలా రూపంలో ట్రాన్స్ఫర్ అయ్యిందనే ఉద్దేశంతో చేస్తున్నారు. అయితే ఇందులో ఒక కంపెనీ పేరు వాళ్ళ తల్లి ఎవరైతే వైఎస్ భారతిరెడ్డి, ఆమె పేరు కూడా ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉంది ఆమె ఇంతకు ముందే, ఇప్పుడు లేదు. కానీ అది భారతిరెడ్డి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఓ భార్య భారతిరెడ్డి అని భావించి 20, 22, 21 2 తేదీల్లో కూడా వార్తలు రాశారు ఈనాడు. కాబట్టి అందరూ రాశారు వార్త. ఆ వార్తకి అందులో ఉన్నటువంటి భారతిరెడ్డి ఈ భారతిరెడ్డి కాదు అని చెప్పి వివరణ ఇచ్చుకున్నారు ఈరోజు. అది వార్త. గతంలో ఇలాగే మీడియా సంస్థలు ఏదైనా పొరపాటున ఒకటి రాస్తే అది కాదని తెలిస్తే మరుసటి రోజున దాని మీద ఇటువంటి ఖండనలాగా, వివరణలాగా ఇటువంటివి ఇచ్చేవండి. ఇప్పుడు పట్టింపులకు పోయి మీడియా కూడా ఆ ప్రవర్తన లేదు. ఏదైనా ఇది మంచి పరిణామం. ఎందుకంటే నిబద్ధత గల జర్నలిస్ట్ గాని, మీడియా గాని మనం తప్పు రాస్తే తప్పు అందరూ రాస్తారు. దానికేముంది. రాస్తే దాన్ని ఒప్పుకోవడం మంచి పరిణామం. వివాదం ఇంతటితోని సద్దుమణగాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక తప్పు వార్త రాసేటప్పుడు తప్పని తెలుసుకున్న తర్వాత అది కాదు ఇది అని చెప్పి తిరిగి మళ్ళీ మన పాఠకులకి చెప్పాల్సిన బాధ్యత ఏదైనా ఆ జర్నలిస్ట్‌కి ఉంది. అది మీడియా తాలూకా నిబద్ధత. ఇది కరెక్ట్. మంచి పని.